ఉండరా, ఇప్పుడే వస్తా. జాగ్రత్త, ధైర్యంగా ఉండు. పేరేంటి? పూర్ణ. పూర్ణ. ఏంటి, ఏమైంది? సంధ్య వాళ్ళ నాన్న వచ్చారు. ఇటు తిరుగు. ఎందుకు టెన్షన్? ఏమైందని ఇప్పుడు? ఎల్లుండి పెళ్లి చూపులు. అది గనక ఓకే అయిందనుకో, నేను చచ్చిపోతాను. మన పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. నా మీద నమ్మకం లేదా? 3 lakhs మీరు ఇచ్చే దాంట్లో మా సిఐ గారికి వాటా తగ్గిపోతుందని తెగ బాధపడిపోతున్నారు. ఎలాగో మీ బిజినెస్ పెంచారు, లాభాలు పెరిగినాయిగా. వచ్చే నెల నుంచి పెంచండి. సంధ్య, ఇప్పుడే మీ నాన్న ఇక్కడి నుంచి వెళ్ళాడు. నాన్న పోనీ, పద పద. వీళ్ళు మారర్రా. హలో అన్న. తమ్ముడు లారా, ఎల్లుండి మన ర్యాలీ ఉంది నాన్న. మన బ్యాచ్ తో రెడీగా ఉండాలి. ఇది కూడా బాలేదు. విజయవాడలో మన బలం చూసి ముఖ్యమంత్రి గారు ఆ కార్పొరేటర్ బాలరాజును పక్కన పెట్టి మనతో కలవాలా? ఓకే అన్న, భలేవరే. మన వాళ్ళందరికీ చెప్పేస్తాను, అన్ని రెడీ చేస్తారు, మీరేం కంగారు పడకండి. బాయ్ రాజా. ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్. ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్. ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్. ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్. ఆగండి. రే పడి ఎమ్మెల్పీ తీరా. అన్నకి ఎమ్మెల్పీ అన్నకి ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్. ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్. ఎమ్మెల్పీ అన్నకి జిందాబాద్. అన్న లోపల రండి అన్న. మిషన్ ఇంపాసిబుల్. అమ్మా ఏయ్, హాయ్. ఎలా ఉన్నావ్? రే సంధ్య వాళ్ళ నాన్న. నా కొడుక, నీకు నా కూతురు కావాల్సి వచ్చిందిరా. లేపరా వాడిని. ఈ అమ్మాయి కూడా మా వాడిని లవ్ చేసినా తెలుసుకో ఫస్ట్. ఈ బ్యాచ్ కంత నాయకుడు నువ్వేనా? అంత పెద్ద పుడిగివా నువ్వు? మాట్లాడుతున్నా. అవునరా, పుడగినే తమ్ముంటే ఇప్పుడు టచ్ చేయండి. ఇప్పుడు కాదురా నీ పని. పోలీస్ స్టేషన్ లో చూసుకుంటారా నిన్ను? ఇప్పుడే చూద్దాం. ఇవే పోలీస్ స్టేషన్ కంటే ఆ పోలీస్ స్టేషన్ వస్తా. ఇప్పుడే వస్తా. చూద్దాం రా రే, చూద్దాం. ఏంటి సార్, ఆ రామదాస్ గారు కంప్లైంట్ ఇచ్చాడా? ఇందాకే ఆడికి గట్టిగా. అడిగితే పోలీస్ స్టేషన్ లో తెలుసుకుందాం అంటారా? పోలీసులు అనుకున్నారా? మంచిగా మాట్లాడితే అలసైపోయావరా? ఇప్పుడు తేల్చరా, తేల్చు. రై, వీడికి గంటకే రౌండ్ అయింది. పాపరావు సార్, వాడి పాత కాలేజీ గొడవల్ని ఆ మధ్య వాడేదో మర్డర్ చేశారు కదా, అది ఈ కేసును అటెంప్టివ్ మర్డర్ అండ్ రిలేటెడ్ క్రైమ్స్ కింద మార్చి వాడి మీద రౌడీ షీట్ ఫైల్ తయారు చేయండి. ఇకపై వాడు మీ అమ్మాయి జోలికి రాకుండా నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి.
బాలా అమ్మ పిలుస్తుంది. లారా నువ్వేం భయపడదు. కేసు గురించి నాకు వదిలి. ఎస్ఐ గాడు మా హెల్ప్ తీసుకున్నాడు, కానీ ఆ రాంబాస్ గడు కమ్ముడిపోయాడు. మావాడు మీద రౌడీ షీట్ ఓపెన్ చేసేస్తారు నా కొడుకు. పోలీసు వాళ్ళని ఎవరైనా నమ్మడం మీరు చూసారా? ఆ ఎస్ఐకి మీకన్నా రామదాస్ వల్ల ఎక్కువ లాభం. అతను నెలకి లక్షల లంచం ఇస్తాడు. మీరేమిస్తారు? ఖాళీ బీరు బాటిల్స్ తప్ప. అందుకే మిమ్మల్ని కొట్టాడు, వాడిని పట్టాడు. డబ్బులిస్తే న్యాయం మారిపోద్దా? డబ్బులుంటే ఏమైనా చేయొచ్చా? అంతే. అందుకే మీరు చేయని మాటకి 2 లక్షలు తప్పాడు వాడు. ఏదైనా సరే ఆ రామదాస్ వదిలే సమస్య లేదు సార్. వాడమేమో తేల్చుకుంటాం సార్. ఎంత దూరమైనా వెళ్తాం. మా వాడి పెళ్లి చేసి చూపిస్తాం సార్. జాతగా నా కొడుకులు అనుకున్నారు కదా, ఇప్పుడు తెలుస్తుంది మేమంటే ఏంటో. మీరు బయటికి తీసుకొస్తాను మాట ఇవ్వండి. ఇప్పుడు ఏం చేస్తాం రామదాస్? మీరు ఊరండి సార్, వేసేస్తాం. చెప్పండి సార్, చెప్పండి. 2 రోజులు కామ్గా ఉన్నాడు. ఎమ్మెల్పీ అన్న కూడా ఊళ్ళో లేడు. వచ్చిన తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలి. ఓకే. ప్రాణం ఉంటేనే వాణ్ణి మనిషి అంటాం, న్యాయం ఉంటేనే దాన్ని చట్టం అంటాం. ప్రాణాల్ని కాపాడుకోవడానికి గదిలో బంధించిన పిల్లి కూడా ఒక్కోసారి పులిలా తిరగబడుతుంది. అలాగే న్యాయాన్ని కాపాడుకోవడానికి మనిషి కూడా ఒక్కోసారి మృగంలా తిరగబడతాడు. ఏందా చూపు? ఇప్పుడు పిలువురా ఎస్ఐ గాడిని. ఏంట్రా కొడతావా? కేసు పెడతారా? అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారా? ఏం చేయలేనుకున్నారా నువ్వు? నిన్ను బెదిరించా, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టావు, జైలుకి వెళ్ళా బెయిల్ తీసుకుని బయటకు వచ్చా. ఇప్పుడు నిజంగానే మర్డర్ అటెంప్ట్ చేశా, మళ్ళీ కేసు పెట్టావు. జైలుకి వెళ్తా బెయిల్ తీసుకుని మళ్ళీ బయటకు వస్తా. ఈసారి చంపేస్తా. అప్పుడు ఏనా కొడుకు ఇచ్చి కేసు పెడతా చూస్తా. వెళ్ళి మీ ఎస్ఐ గారి పిలిచిరా పో. పెట్టరా, మళ్ళీ కేసు పెట్టరా. ఆ ఎస్ఐ గారు రావాలి, నువ్వు కేసు పెట్టాలి, నేను నిన్ను చంపాలి. పిల్లరా దాని నా కొడుకుని. ఏం జరిగింది? ఏ జరగలా. ముందు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి. హాస్పిటల్కి తీసుకెళ్ళండి రా. నీ పెళ్లి మాత్రం నీ లవర్తోనే జరుగుద్ది. ఎవరు అంటొస్తాడో చూస్తా. ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? అదే పనిలో ఉన్నాను, నేనే కాల్ చేస్తా. సార్ 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 సిపి గారు పర్మిషన్ లేకుండా కాల్ ట్రేస్ చేయకూడదు సార్. ఇది చాలా తప్పు సార్, ఇల్లీగల్ సార్. ఇంటర్తో ఆపేద్దాం సార్. ఏ నాకు తెలుసులేవా, నేను పోలీసు ఉండగా సార్. నువ్వు కానీ మీ అమ్మాయి మేజరు, వాడు మేజరే. ఇలాంటి టైంలో ఎటువంటి స్టెప్ తీసుకున్నా మొత్తం కేసు అంతా మీకు రివర్స్ అయిపోద్ది. తమ్ముడు రండన్నా. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎలా ఉన్నావు? పెళ్లి ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయి. ఏ ప్రాబ్లం లేదు కదా? లేదన్నా. ఓకే. ఇరగదీసావా? నీ దెబ్బకి ఆ రామదాస్ గారు బెదిరిపోయాడు.
తమ్ముడు, ఎప్పుడైతే నువ్వు రామదాసుని కొట్టావో నైట్కు నైట్ పెద్ద స్టార్ అయిపోయావు తమ్ముడు. బిజవాడలో రాత్రి కూడా నా దగ్గరకు వచ్చి, ఏవండి లారా గారిని నన్ను కలుపుతారా, ఒక ఫైనాన్స్ మ్యాటర్ ఉంది, అది సెటిల్ చేసుకోవాలన్నాడు. నువ్వు ఎస్సంటే ఆ సెటిల్మెంట్ కి నిన్ను వాడిని కలుపుతా. నీకేమన్నా ప్రాబ్లం ఉంటే లాయర్ గారు నేను చూసుకుంటాం. సెటిల్మెంట్ అంటే ఏంటన్నా? ఏముంది, ఎవరికి నచ్చే న్యాయం వాడు చేసుకోవాలి. అలా కాదయ్యా తమ్ముడు, మాస్ అర్థమయ్యేలా చెప్పాలి. ఇప్పుడు నీ ఫ్రెండ్ ఉన్నాడు, నువ్వేం చేశావు? నా పెళ్లి చేయాలి, నేను రామదాస్ గారి కూతురు లవ్ చేశానంటే ఏం చేశావు? రామదాస్ గారు నిన్ను ఎట్టా బెదిరించినా, నిన్ను జైల్లో పెట్టినా ఏం చేశావు? రామదాస్ గారి బొక్కలు తీసి ఆడి కూతురు తీసుకొచ్చి వీడికి ఇచ్చి పెళ్లి చేశావు. దాన్ని ఏమంటారు? సెటిల్మెంట్. అంటే నీ ఫ్రెండ్ లైఫ్ ని సెటిల్ చేస్తున్నావు. నీకు తెలుసా సెటిల్మెంట్ కి ఎంత వాల్యూ ఉందో? ఒక మంత్రి ఏమైనా ప్రాబ్లం వస్తే లీగల్ గా వెళ్ళడు, ఏమయ్యా లారాకి చెప్పి సెటిల్ చేయవయ్యా నా విషయం అంటాడు. డిఎస్పీ గారికి ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో, ఏమయ్యా లాయర్ గారు కొంచెం లారాకి చెప్పి ఆ కొంచెం సెటిల్ చేయమంటాడు. అంత డిమాండ్ ఉందయ్యా. ఇప్పుడు బజార్కో పోలీస్ స్టేషన్ ఉన్నట్టుగా బజార్కి నీలాంటి వాడు ఒకడు సెటిల్మెంట్ ఉండబట్టే దేశం కళకళకళలాడుతుంది. ఇదిగో ఒకడు ఉన్నాడు కదా, సెటిల్మెంట్ చేయండి అని అడిగాడు. వాడిని పిలువు, వాడి విషయం నువ్వు సెటిల్ చేసావనుకో, వాడి గుంపు కూడా మనతో జాయిన్ అయిపోతుంది. మనం పెద్దవాళ్ళం అయిపోతాం. నువ్వు సిటీలో టాప్ డాన్ అయిపోతావు. విజయవాడ మొత్తానికి నువ్వు అన్నట్టు. నువ్వు వెసంటే మనం కలిసి పైకి ఎదుగుతాం లారా. ఆర్ యు ఓకే? ఆర్ యు ఓకే? ఎస్ ఓకే. విజయవాడ మనకే. ఒక్కో అనుభవం ఒక్కో ఎమోషన్ ఇస్తుంది. వాటిలో ఆవేశం కూడా ఒకటి. ఆవేశం గతాన్ని చూస్తుంది, ఆలోచన భవిష్యత్తును చూస్తుంది. ఆలోచనకు రావాలంటే ఆవేశాన్ని దాటి రావాలి. కానీ లారా తనలోని ఆవేశాన్ని మాత్రమే చూస్తున్నాడు. నేను సిమెంట్ ఐరన్ డీలర్నండి. 6 నెలల క్రితం సాంబా అనే డీలర్కి 6 లక్షల మెటీరియల్ పంపించా. వర్క్ మొత్తం పూర్తయిపోయింది, అయినా నా డబ్బులు ఇవ్వడం లేదు. అడుగుతుంటే బెదిరిస్తున్నాడు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా లంచం తీసుకొని నన్ను బెదిరిస్తున్నారు. ఏదో ఒకటి మీరే న్యాయం చేయండి. ఎగిసిన అలలా ఎవరెదురైనా ఉరిగై ఉప్పెనలా. అడుగు అన్న, డబ్బులు అన్న. డబ్బులు కావాలంటే కోర్టుకెళ్ళు లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళు. నా దగ్గర లేవు. కోర్టులు పోలీసులు నేనే అనుకుని వచ్చాడు. నేను చెప్తున్నాను, డబ్బులు ఇచ్చాయి. నువ్వు అలా చూస్తే నాకేం భయం ఏదో. డబ్బులేవో. పిల్లన్న కొడక. నలుగురిని అంటేసుకొని తిరిగే ప్రతోడు రౌడీయే. డబ్బులు ఇచ్చాయి. ఉరుముల సడిలా ఉసిరిన నిశిపై విసిరై నిప్పువలా. పద పద పదరా ఎగిసిన అలలా ఎవరెదురైనా ఉరిగై ఉప్పెనలా. ఇంటినైన ఎదిరించే పట్టం ఎన్ని చెప్పు వినదంతే. మానరాల్లో ప్రవహించే దేశం హద్దులేవి కనదంతే. తప్పే నన్ను దాటి గెలవాలంటే ముప్పే నోరు కోరి నిలిచావంటే చెప్పే మాట కాస్త వినలేనంటే అర్థం మొదలైందంతే. పద పద పదరా ఉరుముల సడిలా విసిరిన నిశిపై విసిరై నిప్పువలా. నమస్తే. 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 నమస్కారం అయ్యా, ఇది నా కూతురు. 10 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేశాం. పోరా ముసలోడా.
సైలెంట్ గా ఉండి జాబ్ కొట్టేసేవరా. ఇట్రారా నాకు కొడక మంచి జాబ్ కొట్టేసావు కదా. రే టచ్ చేయరా, నువ్వు టచ్ చేయి. వాడిని వదిలేస్తుంటే రోజు రోజుకి ఎక్కువ చేస్తున్నావు రా. ఎందుకు నాన్న ఈ గొడవలు? మీ నాన్న చెప్పినట్టు జాబ్ చేయరా? తమ్ముడు మనాడు పేరు రాధాకృష్ణ, పడవటి లాక్కిలో ఉంటాడు. టింబర్ డిపో ఉంది. ఆర్థిక ఇబ్బందులు. ఉమామహేశ్వరరావు అనేవాడి దగ్గర దాన్ని 5 లక్షలకి తాకట్టు పెట్టాడు. ఇప్పుడు అప్పు తెచ్చడానికి వెళ్ళాడు. 5 లక్షలు ఇవ్వబోయాడు. 5 పక్క 0 పెట్టి దాన్ని 50 లక్షలు చేసి, నువ్వు ఇప్పుడు 50 లక్షలు ఇస్తే తప్ప నీకు డిపో ఇవ్వనంటున్నాడు. ఐదు లక్షల కోసం నువ్వు ఈ టింబర్ డిపో లాక్కోవడంలో తప్పు లేనప్పుడు, అవే 5 లక్షల కోసం నేను ఊపిరి లాక్కోవడంలో తప్పు లేదు. వాడు సినిమా 100 రోజులు ఆడుతుంది. పందెం కాసేవాడు ఎవడో కాయొచ్చు. రవి నేనే బండి ఎక్కను. లారా పూర్ణ నువ్వు ఎక్కించుకోరా. తమ్ముడు మానాడు పేరు బ్రహ్మం, వైశ్యుల కుర్రాడు. మాచవరంలో ఉంటాడు. అక్కడ తనకు స్థలం ఉంది. ఆ పక్కనే కార్పొరేటర్ బాలరాజు అపార్ట్మెంట్ కడుతున్నాడు. ఈ కుర్రాడు స్థలం అడిగాడు. తక్కువ రేటుకి అడిగాడు. వేరే వాళ్ళు రేటు ఎక్కువ ఇస్తారన్నారు. వేరే వాడికి అమ్మనివ్వడు, వాడు డబ్బులు ఎక్కువ ఇవ్వడు. అయిపోయాడు నా కొడుకు బాలరాజు గారు. అన్నా, వాడు నువ్వున్నావని తప్పు చేస్తున్నాడా లేదా నీ కోసం తప్పు చేస్తున్నాడో నాకు తెలీదు, కానీ వాడు చేస్తుంది తప్పు. తప్పు తప్పు. నాకు న్యాయమే కావాలి. నేను తప్పు చేస్తే నేను జనం మధ్యకి వెళ్ళి ఓట్లు అడగాలి కదా. నాకు న్యాయమే కావాలి తమ్ముడు. ఇప్పుడు వీడు నిజం మత్తులో ఉన్నాడు. వీడిని ముట్టుకుంటే మనకే ప్రమాదం. కొన్నాళ్ళు వదిలేద్దాం. ఒరే మామ, మనం గొడవ పడేది న్యాయం కోసమే కావచ్చు, కానీ ప్రతి దానికి ఒక లిమిట్ అనేది ఉంటుందిరా. మన స్థాయిని మించి గొడవ పడకూడదు మామ, అది మనకే ప్రమాదం. న్యాయానికి స్థాయి భేదాలు ఏంటి మామ, ధైర్యం ఉండాలి. కానీ నీకు ఎలా చెప్తే అర్థమవుతుందిరా? మా వాడిని నువ్వే కాపాడాలి తండ్రి. రండి సార్, ఏం కావాలి? కేజీ ఎంతమ్మా? తీసుకోండి సార్, ఎన్ని కావాలి? మొత్తం కావాలి, మొత్తం కావాలి. కొన్ని అమ్మి కొన్ని అమ్మకపోతే దాన్ని వ్యాపారం అనరు. కొత్త కదరా, నేర్చుకుంటుందిలే. నేర్చుకోకపోతే మనం నేర్పిద్దాంరా. ఫీజు కూడా అక్కర్లేదు. ఫీజు మేమే ఇస్తాం. అసలు నీ ప్రాబ్లం ఏంటి? అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఇప్పుడు గారు మంతో తిరిగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రోజే, కానీ నీకోసం 6 నెలలు 6 నెలలు తిరుగుతానే ఉన్నా. నాకేం తక్కువ? ఇదిగో డబ్బుంది, 6 అడుగుల హైట్ ఉంది. ఇంకేం కావాలి నీకు? ఇదిగో క్యాష్ అంతా నీకు. బ్లాంక్ చెక్ నీకు ఎంత కావాలంత రాసుకో. నీ ఇంకొక 10 నిమిషాలు టైం ఇస్తున్నా. 10 నిమిషాలు. ఒప్పుకోకపోతే ఎత్తుకెళ్తా.
ఎవడ్రా మా వాడిని కొడుతుంది ఏసీపీ రాజేంద్ర అయితే గట్టిగా మాట్లాడితే గుడ్డలు తీసుకొచ్చబెడతా. రమ్య సార్ నువ్వు రామా, నువ్వు రా, సాల్వ్ చేసుకుంటారు. ఇక్కడ బాబాయ్ అంటే ఎవడు? ఎందుకురా? రా, ఈ డబ్బు మీ వాడిచ్చింది. వెళ్ళు. నువ్వు రమ్మా. సార్ తప్పైపోయింది సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. పవన్ కుమార్ అలియాస్ లారా, అవునా? వెళ్ళి అక్కడ కూర్చో. నమస్తేనా. నమస్తే తమ్ముడు. దా తమ్ముడు, ఇది చాలా మామూలు. కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరూ ఇలానే పిలుస్తారు, వార్నింగ్ ఇస్తారు, మనం విని వెళ్ళిపోతాం. సైరన్ రమేష్, అవునా? అటెలు. నమస్తే సైరన్. సైరన్ అని సిటీలో పెద్ద రౌడీ షీటర్. ఈ సిటీలో ఎక్కడ ఏం జరిగినా సరే పంచాయతీకి మనోడి దగ్గర రావాల్సిందే, మనోడు సెటిల్ చేయాల్సిందే. అల్లా యేసు ఓం నమ శివాయ. వీరదాసు రాసుకో. అందరూ ఇక్కడే ఉన్నారు, నాకు తెలుసు మీరు వస్తారని. నమస్తే సార్. సార్, మీరు మీటింగులు పెట్టాల్సిన పనే లేదు. ఏసీపీ గారి సిన్సియారిటీ మొత్తం తెలిసిపోయింది. ఏసీపీ గారు ఇక్కడే ఉండాలని దేవుణ్ణి మొక్కొని వస్తున్నాను. తీసుకోండి సార్. ఏంటయ్యా, ఏ రౌడీ అయినా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అవ్వాలని కోరుకుంటారు. నువ్వేంటి ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నావు? సార్, నేను మొదట్లో అలాగే అనుకున్నా. పోలీసులు మనోళ్ళు అయితే కేసులు తీసేస్తారు, కానీ కక్షలు ఇక్కడ దాకా చాగుతాయి. రాసుంటే బతుకుతాం, లేకపోతే పోతాం. అందుకే ఏసీపీ గారు ఇక్కడే ఉండాలని దేవుణ్ణి మొక్కున్నాను సార్. మణికంఠ, అవునా? లోపలికి వెళ్ళండి. నమస్తే అన్న. నిన్ను కూడా పిలిచారా? కూర్చోండి. నమస్తే అన్న. మణి అని ఓల్డ్ రౌడీ షీటర్. ఒకప్పుడు పెద్ద ముదురు, ఇప్పుడు సాధువులా మారిపోయాడు. అందరూ వచ్చారా? సార్, రాజు అని అతను రాలేదు సార్. రాజు వాళ్ళ ఎంపీతో మాట్లాడిస్తాడంట. ఎంపీనా? ఎంపీ ఎవడు? గంటలో ఇక్కడ ఉండాలి సార్. వెళ్ళండి. సార్, ఏంటి ఇంతమంది? ఏం చేయాలి సార్ వీళ్ళని? ఏం చేద్దాం సార్, మనిషిగా బతకడానికి భగవద్గీత, ఖురాను, బైబిల్ రాశాం. అవేవి చాలటం లేదని వాటికి మతం రంగు పోస్తున్నారని చట్టం కూడా రాశాం. అది కూడా చాలటం లేదంటే ఇంకేదో కావాలి వీళ్ళకి. పంపించండి సార్. మణికంఠ అలియాస్ మణి. దాదాపు 10 సంవత్సరాలు, 9 మర్డర్ కేసులు, 6 అటెంప్ట్ మర్డర్ కేసులు, 15 సెటిల్మెంట్ కేసులు, అన్నీ వదిలేసి ప్రశాంత జీవితం. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఇప్పటిదాకా ఎలా బ్రతకగలిగానా అనిపిస్తుంది సార్. అప్పుడేదో ఆవేశంలో ఏదో సాధిద్దామని కత్తి పట్టుకొని తిరిగాను. వెనక్కి తిరిగి చూసుకుంటే ఒంటిపై ఘాట్లు తప్ప, సమాజంలో పగ తప్ప ఏం మిగలలేదు. మరి సడన్గా ఇంత మార్పు ఏంటి? 3 సంవత్సరాల క్రితం 10వ తరగతి చదివే నా కూతుర్ని ఎగ్జామ్స్ రాయించడానికి తీసుకెళ్తుంటే అటాక్ చేశాను. భయం వేసింది. హాస్పిటల్లో చేరాం. వాళ్ళు ఎందుకు పొడిచారు నాన్న? నా కూతురు అడిగింది. దానికి నా దగ్గర సమాధానం లేదు. మొత్తం 29 కేసులు, 25 కేసులు కొట్టేశారు. 2 మర్డర్ కేసులు, 2 అటెంప్ట్ మర్డర్ కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అన్ని కేసులు ఎలా సాల్వ్ చేసుకోగలిగారు? ఎమ్మెల్యే గారే
దగ్గరుండి అందరినీ పిలిపించారు. కొంతమందికి నష్టపరిహారంగా డబ్బులు ఇచ్చాను. ప్రాణాలైతే ఇవ్వలేను. కొంతమంది కాళ్ళు పట్టుకోమన్నారు. మణిగాడు నా కాళ్ళు పట్టుకున్నాడు. రే మణిగాడు నా కాళ్ళు పట్టుకున్నాడు. మణిగాడు నా కాళ్ళు పట్టుకున్నాడు. బతుకు పోరా నా కొడక్క. ఇంకొంతమంది నేను నా ప్రాణాలు కావాలన్నా వదిలేస్తామా? వాడు కాళ్ళు పట్టుకుంటే వదిలేస్తామా? వద్దు, వాడి ఊపిరి కావాలి, ఊపిరి కావాలి. నా ప్రాణాల కోసం వాళ్ళ క్షమాభిక్ష కోసం నేను ఎదురు చూస్తున్నాను సార్. జనాల్ని ఇంత భయపెట్టారు కదా, జనం ఎలా నమ్ముతారు ఇప్పుడు మిమ్మల్ని? ఒక మనిషే నమ్మలేని ఈ రోజుల్లో మాలాంటి రౌడీల్ని ఎవరు నమ్ముతారు? ఎందుకు నమ్ముతారు? ఎనీహో మీ ప్రయత్నం బాగుంది, కానీ మీ పేరు మాత్రం నా దగ్గర వినిపించకుండా చూసుకోండి. వెళ్ళండి. మంచిది. వీడు చూపేంట్రా ఇంత తేడాగా ఉంది. చూడు ట్రాక్ రికార్డ్ ఎటు విందో. 6 మర్డర్లు, 8 కిడ్నాపులు, 4 అటెంప్ట్ మర్డర్లు, గత 4 సంవత్సరాల నుంచి దాదాపుగా 20 సెటిల్మెంట్ కేసులు. ట్రాక్ రికార్డ్ బాగానే మెయింటైన్ చేస్తున్నావు. ఎన్ని కోట్లు సంపాదించావేంటి? బాగానే సంపాదించాడు. బయటికి వెళ్తే ఎవడు చంపుతాడోనని 24 గంటలు ఇంట్లోనే దాక్కునేంత భయాన్ని సంపాదించాడు. నాకు బతకడానికి గవర్నమెంట్ జీతం ఇస్తుంది, నీలాంటి వాడిని చంపడానికి గన్స్ ఇస్తుంది. నీకేది కావాలో నేనేది వాడాలో నువ్వే డిసైడ్ చేసుకో. అర్థమైందా? పో. చెప్పింది అర్థమైందిగా. లారా ఇంటర్ స్టేట్ సెకండ్. ఇప్పుడిప్పుడే సెటిల్మెంట్లకు అలవాటు పెడుతున్నావు, అవునా? సెటిల్మెంట్ అంటే ఒకడిని సమస్య నుంచి బయటపడేసి బతుకుదారి చూపించడం. మరి నువ్వేంట్రా వాడెవడికో బతుకుదారి చూపిస్తూ నువ్వు చావుదారి వెతుకుంటున్నావు. మరి నీ సెటిల్మెంట్ ఎవడు చేస్తాడరా? సార్ రాజు సార్. ఎంపీ ఎవడరా? ఎంపీ ఎవడో? సార్ అది కాదు సార్. ఎంపీ గురించి అడిగితే ఎంపీ గురించి మాత్రమే చెప్పు. వీని లాస్ట్కి తీసుకురండి. సార్ పదా. ఇప్పుడు నీకు నేనేం చెప్పినా అర్థం కాదు. నీకు అర్థమయ్యే టైంకి నువ్వు ఏ పరిస్థితిలో ఉంటావో కూడా నాకు తెలుసు. పొరపాట్లు చేయడం తప్పు కాదు, దాన్ని అలవాటు చేసుకోవడమే నేరం. నీకు 4 నెలలు టైం ఇస్తున్నా. ఇదే రిపీట్ చేసావనుకో 4 నిమిషాలు కూడా టైం ఇవ్వను. అర్థమైందా? ఓ. ఎం లీలా ప్రసాద్ అలియాస్ ఎమ్మెల్పీ. సార్ ఏంటి ఎమ్మెల్పీ గారు మంచి జోరు మీద ఉన్నట్టున్నారు? పెళ్ళిళ్ళు చేస్తున్నారంట, ధర్నాలు చేస్తున్నారంట, సెటిల్మెంట్ చేస్తున్నారంట. ఎమ్మెల్యే అవుతాడేమో. మేరా భారత్ మహాన్. జై ఆంధ్ర, జై తెలంగాణ. ఎమ్మెల్పీ అన్న వస్తాడు కదరా, వెయిట్ చేద్దాం. నాకు తెలిసి ఆయన కూడా గట్టి వార్నింగ్ ఇస్తున్నట్టున్నారు. 1, 2, 3 గట్టిగా. అన్నా మా ఎమ్మెల్పీ అని ఇంకా రావట్లేదేంటన్నా? అరే వస్తాడ్రా. 33, 34, 35, 36. వ్యాపిస్తావా? అవును సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. అన్నా మా అన్న ఇంకా రావట్లేదన్నా. అరే బాబు వస్తాడ్రా, లోపల ఏం కొట్టట్లేదు మీ సార్ని. స్టార్ట్. 1. ఒకటా? ఏమండి 37 కదా? మధ్యలో ఆపేస్తే మొదటి నుంచి లెక్కేస్తామని చెప్పామా? అయ్యా మీకు మీ తోలు పెట్టుకోదన్నవయ్యా. ఇక నుంచి మీరేం చెబితే అది చేస్తానయ్యా. చూడు, ఇక నుంచి మనం ఎప్పుడు కలిసినా ఇలాగే కలుస్తాం. డిసైడ్ చేసుకో. నువ్వు నన్ను కలవడమా, బయటికెళ్ళి లారాని కలవడమా, నువ్వే డిసైడ్ చేసుకో. అన్నా ఏమన్నాడు? తమ్ముడు, నేను చెప్పే వరకు మీరెవ్వరూ నా టచ్లోకి రావద్దు. ఫోన్ చేయొద్దు, మెసేజ్ పంపించొద్దు, వాట్సాప్లోకి రావద్దు, పలకరించడానికి రావద్దు. లవ్ యూ రాజా.
ఆ ఏసీపీ యాజ్ ఏ పర్సన్ మంచివాడా చెడ్డవాడా అనేది మనకు అనవసరం. ఇప్పటికి 8 చోట్ల పనిచేశాడు. చేసిన ప్రతి చోట సిన్సియర్ అనే తెలిసింది. అతను ఉన్నంతకాలం కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. సిటీకి కొత్తగా వచ్చిన ఏసీపీ రాజేంద్ర రౌడీ సీడర్స్ పై ఉక్కుపాదం మోపారు. రాత్రి 10 గంటలు దాటితే రోడ్లపై ఎవరూ కనబడకూడదని హుకుం జారీ చేశారు. ఏసీపీ విషయంలో రాజకీయ నాయకులు సైతం జాగ్రత్తగా నడుచుకుంటారు. మనం ఏది నమ్ముతామో అదే మన జీవితం. కానీ ఆ నమ్మే సందర్భాన్ని కరెక్ట్గా ఎంచుకోవాలి. లేదంటే ఆలస్యం అమృతం విషమైనట్టుగా ఒక్కొక్కసారి మంచి కూడా చెడుగా కనిపిస్తుంది. సిటీలో రౌడీ షీటర్స్ అందరూ ఏసీపీ సిన్సియారిటీని నమ్మి వెనక్కు తగ్గారు. ఒక్క లారా తప్ప. కాల్ చేయి. నా డబ్బులు అన్నా ఎంత చెప్పారు నీకు? పెడే ఫోన్ ఇవ్వనంటున్నాడు. మళ్ళీ చేయి. సరే కట్ చేశాడు. మొత్తం 4 లక్షలన్నా. నా డబ్బులు ఇవ్వు. ఇందాక చెప్తున్నావు అదే అన్న బాలి గురించి. అన్న అతని డబ్బులు అతనికి ఇచ్చేయి. నీతో ఏమన్నాడు? అన్నా తేడా వస్తే మీ నాన్నకి బదులు నేను వేస్తాం సెల్లో. హలో గొడవనా? నీకు చెబితే అర్థం కావట్లేదా? ఆ సరే నన్ను ఎందుకు కొట్టావు? ఆ ఏసీపీకి తెలిస్తే నిన్ను వదులుతాడు అనుకుంటున్నావు? అరెస్ట్ చేస్తే చేసుకొని మనం చూసుకుందాం. ఏంటి నువ్వు నేను చూసుకునేది? నేను స్టేషన్లో కూర్చోబెట్టి మర్యాదలు చేయడానికి ఆ ఎస్ఐ లాంటి అవినీతి పరుడు కాదు. ఒక్కసారి నిన్ను స్టేషన్కి తీసుకెళ్లి కూర్చోబెట్టాడంటే 1/2 గంటలో సైరన్ గాని కొట్టిన విషయం నీతో చెప్పిస్తాడు. సరే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఆ చేసే ముందు అడగాలి. 4 రోజులు అక్కడ కనబడి దాక్కోండి. అంతకు మించి ఇప్పుడు ఏం చేయలేం. నేను ఫోన్ చేసేంత వరకు బయటికి రాకండి. జరుగు. సార్ ఇతను ఎవరికో డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అతను లారాని తీసుకుని వచ్చాడు. కొట్టిందెవరు? లారా. పట్టుకోండి. రేమా నేను ఒక 4 రోజులు సిటీ అవుట్స్కట్స్లో ఉంటున్నాను. ఎవ్వరూ నాకు డైరెక్ట్గా ఫోన్ చేయకండి. ఏదైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి కలవండి. ఓకేనా? అర్థమైందా? అర్థం అవ్వట్లేదా నీకు? ఏసీపీ సిన్సియర్ అని చెప్తుంటే అర్థం అవ్వట్లేదా నీకు? ఆ ఎస్ఐ గారిని చూడలేదా? వీడు అలాంటి ఒక పోలీసే. కొత్తలో వచ్చినప్పుడు అందరూ ఇలాగే నటిస్తారు. ఒక్క 6 నెలలు చూడు, 6 నెలలు చూడు, అప్పుడు అర్థం అవుతుంది. ఇంతేనా? జీవితాంతం ఇలాగే ఉంటావా? తప్పించుకుంటూ తిరుగుతావా? నేను వెళ్తాను. వాళ్ళని వదిలేయండి, నేను వస్తాను. సార్ మీరున్నంత వరకు లారా మీద ఎవ్వరూ కేసు పెట్టరు సార్. ఎందుకంటే మధ్యలో ఎమ్మెల్యే వీరభద్రం ఉన్నాడు. ఎలా ఉన్నావు? పోలీసులు ఉన్నప్పుడు రాకూడదు కదా, అందుకే కొంచెం లేట్ అయింది. ఎమ్మెల్యే సగం ఆస్తులు సైరన్ పేరు మీద ఉన్నాయి. సైరన్ ఆయనకు బినామీ సార్. ఇప్పుడు నీతో కేసు పెట్టిస్తే ఆ లారాగాడు నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన చేత కేసు పెట్టిస్తాడు. మీరు కేసుని కేసులా చూస్తారు, సైరన్ అరెస్ట్ చేస్తారు. అదే జరిగితే నిన్ను పాలిటిక్స్లోకి తీసుకురావడం కష్టం అవుతుంది. ఆ ఏసీపీ గాడు ట్రాన్స్ఫర్ అయిన గంటలో ఆ లారాగాడి సంగతి తేలుతాం. వస్తాను సార్. టేక్ కేర్, నేను చూసుకుంటాను. అన్నా
మనం సైలెంట్గా ఉంటే వాడికి చేతకాని వాళ్ళ కనబడుతున్నాం. వాడిని వదిలేస్తే ఇలానే ఎగిరెగిరి పడుతూ ఉంటాడు. వాడికి గట్టిగా అటాక్ ఇస్తేనే మన జోలికి రాకుండా ఉంటాడన్నా. బాలరాజు, తెలివైన వాణ్ణి నమ్మకంతో కొట్టాలి, తెగించిన వాణ్ణి అదును చూసి కొట్టాలి. మనకి ఒక అవకాశం వస్తుంది. సార్, వీడిని డీల్ చేయడం ఇలా కాదు సార్, పంపించేయండి. సార్ అందరూ వచ్చేసారు సార్. రేయ్, మీ అందరినీ నేను ఇక్కడికి ఎందుకు పిలిపించాను ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. అడవిలో ఉన్న జంతువు ఊరి మీద పడితే ఏం చేస్తారా? తీసుకెళ్లి బోన్లు పెడతాం సార్. మరి మీరంతా ఎందుకురా లారాతో తిరుగుతున్నారు? వాడు జంతువులా మారి జనాల్ని భయపెడుతుంటే వాడికి దూరంగా ఉండాల్సింది పోయి మీరు వాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారా? కూర్చోబెట్టి బీర్లు దాపుతున్నారా బార్లో? మేము లారాతోనే ఉంటాం, లారా కోసం చస్తాం అని మీలో ఎవడైనా ఉంటే రండ్రా ముందుకి. ఇంకోసారి మీరు వాడితో తిరిగినట్టు కనిపించిన, మీరు వాడితో కనపడిన, ఆఖరికి వాడి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న, మీ అందరి మీద రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది. వాడిని మళ్ళీ మీ బార్లో చూసిన, మీ బార్లో కూర్చోబెట్టిన, మీ బార్ సీజ్ అయిపోతుంది. మీకు ఇదే లాస్ట్ వార్నింగ్. నాతో పాటు మీరు కూడా జనానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. బాబు నమస్తే. మీ పనిలో మీరు ఉండండి. ఎవరన్నా అడిగితే ఈ వెనక లారా ఉన్నాడని చెప్పండి. అలాగే సార్, థ్యాంక్ యూ. బాబు, మనం ఇక్కడ ఉండేవాళ్ళం. ఆ ఏసీపీ వాళ్ళు ఉంటాడు, రేపు పోతాడు. మొన్న మా అన్నను పిలిచి వార్నింగ్ ఇచ్చాడంట. ఈ బారు నీ అడ్డాగా మార్చుకున్నామంట. దయచేసి ఆయన ఉన్నంతకాలం ఏమీ అనుకోవద్దు, ఈ బార్కి రావద్దు. లారా, అది కాదురా, అది కాదురా. నాతో రా. అరే లారా ఆగరా, నా మాట వినరా. ఆ ఏసీపీతో గొడవలొద్దురా. ఆ ఏసీపీ గారు మిమ్మల్ని భయపెట్టాడు కదా, ఇప్పుడు నేను వాడిని భయపెడతా. చూపిస్తారా? చేసినట్టున్నాడు. నాతో తిరగద్దన్న వాళ్ళని బెదిరించావు కదా, నీ టార్గెట్ నేనే కదా. అందుకే నీకోసం సెంటర్లో వెయిట్ చేస్తున్నా. వచ్చి నువ్వు నన్ను భయపెడతావో నేను నిన్ను భయపెడతానో చూసుకుందాం. తమ్ముటేరా. శివ సార్, బండిది. నీకు దండం పెడతారా రా. ఆ ఏసీపీకి ఫోన్ చేసి సెంటర్కి రమ్మని సవాల్ చేశాడు రా వీడు. ఏంట్రా ఇది? రారా వెళ్దాం. కాళ్ళు పట్టుకుంటా, పదరా. వెళ్దాంరా. ఏసీపీ వస్తాడు.
నువ్వేంట్రా మమ్మల్ని బెదిరించేది? నువ్వేంట్రా మమ్మల్ని బెదిరించేది? అసలు ఎవడ్రా నువ్వు? 5,000 కోసం 10,000 కోసం కక్కుర్తి పడతావు. ఎక్కడ డబ్బులు వస్తావు ట్రాన్స్ఫర్లు చేయించుకుంటావు. నువ్వేంట్రా మమ్మల్ని భయపెట్టేది? బెదిరిస్తావా? దా దా నన్ను బెదిరించి దా దా దా. ఈడితో ఏంటి సార్ మాటలో? స్టేషన్కి లాక్కెళ్ళి కుమ్మేద్దాం. దానికే నేను కూడా వెయిట్ చేస్తుంది. దా తమ్ముడిని మగాడవడ రండ్రా లోపలికి. వెహికల్స్ రెడీగా ఉన్నాయా? రెడీ సార్. చెక్ చేశారా? సార్ ఓకే సార్. ఓకే సార్. లారా, వయసులో ఉన్నావు, బోలెడు భవిష్యత్తు ఉంది నీకు. వాళ్ళు ఎలాగైనా నేను ఇరికించి నీ చాప్టర్ క్లోజ్ చేయాలనుకుంటున్నారు. ఏదో ఒకటి చేసి తప్పించి పారిపో. పెద్దవాడిగా నేను నీకు ఇచ్చే సలహా ఇదే. వెళ్ళిపో. ఈ ఒక్కసారికి నాకు అవకాశం ఇవ్వండి, లేదంటే మనకు చాలా కష్టం అవుతుంది సార్. Gun down. Guns down. Are you okay? రమేష్, Are you okay? ఓకే ఓకే సార్. వాడు వెళ్ళేటట్టు చేసి తప్పు చేశాం సార్. లేదండి, వాడికి పోలీసులు అంటే భయం లేదు. ఇప్పుడు వచ్చింది. నాకు కావాల్సింది కూడా అదే. నిన్న రాత్రి ఏసీపీ రాజేంద్రతో గొడవపడిన లారా అలియాస్ పవన్ కుమార్ అనే వ్యక్తి ఎన్కౌంటర్ అయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఏం జరిగిందో వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగి కనుక్కుందాం. మా కేసీపీ గారంటే గౌరవం ఉంది, ఆయన మీద నమ్మకం ఉంది. అయినా కూడా లారాను చూపించే వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. కమిషనర్ గారు వస్తున్నారు, తప్పండి. సార్ లారాని ఎన్కౌంటర్ చేశారని అందరూ అంటున్నారు. అవునా? లారా డెడ్ బాడీ ఎక్కడ చూసావు నువ్వు? మీ సమాధానం కరెక్ట్గా లేదు సార్. ముందు నువ్వు క్వశ్చన్ కరెక్ట్గా వేయడం నేర్చుకో. మంచి క్వశ్చన్స్కి మంచి సమాధానాలు వస్తాయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇదే అప్పటి నుంచి చూసావా, అప్పుడే అభిమానులు తయారయ్యారు. నేను చెప్పానా ఈ రౌడీస్తో ఎక్కువ రిస్క్ తీసుకోవద్దని? రేపొద్దు నా లారాగాడికి ఏదైనా యాక్సిడెంట్ అయితే అది నీ మీదకి వస్తుంది. పోలీస్ జాబ్ అంటేనే రిస్క్ కదా సార్. హలో లారా, నమస్కారం. నా పేరు లారా. రాత్రి పోలీసులు నన్ను ఎన్కౌంటర్ చేయబోతే తప్పించుకున్నాను. సరే, ఎన్కౌంటర్ గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఏంటంటే అసలు పోలీస్ డ్యూటీ అంటే ఏంటి? ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు అప్పగించాలి. వాళ్ళ నేరం రుజువైతే కోర్టే వాళ్ళని శిక్షిస్తుంది. కానీ ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఇలా జరుగుతుందా? లేదు, అలా జరగట్లేదు. అసలు అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసా? నేను చెప్తాను. పోలీసులకి నిజానిజాలతో పనే లేదు. మన దగ్గర డబ్బుంటే పోలీసు మనకు అమ్ముడుపోవడానికి రెడీగా ఉంటాడు. మన దగ్గర పలుకుబడి ఉంటే మనకు నమస్కారం పెట్టడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు మనం చెప్పిందే రాస్తాడు. దాన్నే మనం ఎఫ్ఐఆర్ అంటాం. ఇక్కడ మనం బతకాలంటే డబ్బైనా ఉండాలి, పలుకుబడైనా ఉండాలి. ఈ రెండూ లేకపోతే ఎవడేమన్నా పడుండాలి, లేదా వాళ్ళ చేతిలో చావాలి. అంతే. అక్కడ మిస్ అయితే
పోలీసులు ఎన్కౌంటర్ చేసేస్తారు. అదే నాకు జరిగింది. ఇది మన పోలీసులు, మన చట్టం. ఇలాంటి పోలీసులు, ఇలాంటి చట్టం మనకు అవసరమా? వాళ్ళు చెప్పాడు కదా. అందుకే నా రూల్స్ నేనే పెట్టుకున్నాను, నా చట్టం నేనే రాసుకున్నాను. దానికి వీళ్ళు పెట్టిన పేరు రౌడీజం సెటిల్మెంట్స్. నిజంగా తప్పు చేసిన వాళ్ళని శిక్షించే స్టేజ్ లో పోలీసులు గనక ఉండి ఉంటే నానాటోడు ఈ రోజు ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవసరం ఉండేది కాదు. లంచాలు ఇస్తేనే లా అండ్ ఆర్డర్ పనిచేస్తుంది, పొలిటికల్ పవర్ ఉంటేనే పోలీసులు పనిచేస్తారు అంటే అలాంటి పోలీసులు, అలాంటి చట్టాలు మాకు అవసరమే లేదు. లేదా? లంచం తీసుకొని పోలీస్ స్టేషన్ ఉందా? ఉంటే చెప్పండి, నేను అక్కడికి వెళ్ళి లొంగిపోతాను. నిజంగా లంచం తీసుకోకుండా పోలీస్ స్టేషన్ పనిచేసిన రోజు, డ్యూటీగా చేసే పోలీస్ వచ్చిన రోజు నేను ఇవన్నీ ఆపేస్తాను. అప్పటిదాకా నేను ఇలాగే ఉంటా. ఎవడు అడ్డొస్తాడో నేను చూస్తాను. సార్, వాడిని మీరు తక్కువ అంచనా వేశారు. వాడు దొరికిన చోట వాడిని ఎన్కౌంటర్ చేస్తే సరిపోయేదిగా. సార్, ఇది ఇంతటితో ఆగదు. వాళ్ళని వదిలేస్తే ప్రతి ఒక్కడు సిటీలో ఇలాగే చెలరేగిపోతారు సార్. సార్, ఆ లారాగడ్ విషయంలో నేను రిస్క్ తీసుకుంటాను. మీరు గనక నాకు పర్మిషన్ ఇస్తే ఆ యదవని 2 రోజుల్లో వేసి పారేస్తాను. ఒంటి మీద డ్రెస్సు, చేతిలో గన్నుంటే ఎన్కౌంటర్ చేస్తావా? ఎన్కౌంటర్ చేయాల్సి వస్తే ముందు నిన్ను చేయాలి. వాడిని ఎన్కౌంటర్ చేస్తే జనాలు ఏమనుకుంటారో తెలుసా? నువ్వు అమ్ముడు పోయావని రామ్దాస్ లాంటి తప్పు చేస్తే అమ్ముడు పోయేవాడు నాకే న్యాయం చేస్తాడని లారా లాంటి వాడు తప్పు చేస్తున్నాడు. రెండింటికి కారణం నువ్వే తెలుసా? నీలాంటి వాడి వల్లే నేను పోలీసులను నమ్మించడానికి నా సర్వీస్ మొత్తం సరిపోతోంది. ఇంకా డ్యూటీ ఎప్పుడు చేసేది? రాష్ట్రంలో 90,000 మంది పోలీసులు, నెలకు 900 కోట్ల రూపాయల జీతం. ఆఫ్టర్ ఆల్ కూరగాయలు అమ్మే అమ్మాయికి భద్రత లేకుండా పోయింది. ఇది మన పోలీస్ డ్యూటీ. సిన్సియర్గా డ్యూటీ చేస్తే ఏమొస్తుంది సార్? ట్రాన్స్ఫర్స్ తప్ప. లేదా కేసు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి మారుస్తారు. ట్రాన్స్ఫర్లకే భయపడితే ఈ ఉద్యోగం ఎందుకు నీకు? నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తే ఈ ప్లేస్లోకి ఇంకో పోలీసే వస్తాడు, పొలిటీషియన్ రాడు. ప్రతి పోలీసు నిజాయితీగా ఉంటే ఎంతమందినని ట్రాన్స్ఫర్ చేస్తారు, ఎంతమంది దగ్గరికి కేసులు మారుస్తారు. తప్పు చేసేవాడు అలాగే ఉంటాడు, నిన్ను భయపెడతాడు, డబ్బా చూపిస్తాడు. దేనికి లొంగకపోతేనే డ్రెస్ చేసుకో, లేదంటే ఉద్యోగం మానేసి బ్రోకర్ పని చేసుకో. మనందరి డ్యూటీ క్రైమ్ని పెంచడం కాదు, క్రైమ్ని కంట్రోల్ చేయటం. రామ్దాస్ దగ్గర 2 లక్షలు తీసుకొని లారాని రౌడీని చేశావు. నీకు 10 లక్షలు ఇస్తా, వాణ్ణి మనిషి చేయి. రాజేంద్ర, మనిషి విమానాన్ని కనిపెట్టాడు, అంతరిక్షాన్ని కూడా కనిపెట్టాడు. దానికంటే ముందు మనిషిలో ద్వేషం, పగ ఉంటాయని, అవి మనిషిని చంపేస్తాయని చెప్పి చట్టాన్ని కూడా కనిపెట్టాడు. తల్లిదండ్రులు జన్మనిస్తారు, గురువు జ్ఞానాన్నిస్తాడు, పోలీసులు భద్రతనిస్తారు. ఈ 3 ఉంటేనే మనిషి మనిషిగా బ్రతకగలుగుతాడు. అలాంటి డ్యూటీయే రాజేంద్ర చేస్తున్నాడు. ఇంత బాధ్యతగా మీరు డ్యూటీ చేస్తేనే డిపార్ట్మెంట్లో ఉండండి, లేదంటే మా వల్ల కాదని రిజైన్ చేసి వెళ్ళిపోండి. మీటింగ్ ఈజ్ ఓవర్.